మైనర్స్ని పిలిపించి కూర్చోబెట్టి మొత్తం మైన్స్ అని మాకు ఇచ్చేయండి అని చెప్పి లాక్కున్నారు. ఇవ్వకపోతే మీరు మైన్స్ చేయరు, మీరు ఆల్రెడీ చేసుకున్నది బయటికి పోనివ్వమని చెప్పి. ఊరికే పోతుందా పాపం? లేకపోతే ఆ రోజున బాధపడిన వాళ్ళు ఊరుకుంటారా? మొత్తం క్యూ కట్టేస్తున్నారు చట్టం ముందు. కొందరు గంగవేరులు ఎత్తిపోతున్నారు, కొందరు నాయకులు. అప్పుడు అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళందరూ గంగవేరులు ఎత్తిపోతున్నారు. ఫ్రస్ట్రేషన్తో బూతులు మాట్లాడేస్తున్నారు మళ్ళీ. వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉంది. మరి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంటే జైలుకి వెళ్తారు, ఉంటే పార్టీలో ఉంటారు, లేకపోతే జైలుకి వెళ్తారు. కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీలో ఉందామంటే లీడర్ లేడు, అసలు లీడర్కి వీళ్ళకి కనెక్షన్స్ లింక్స్ కట్ అయిపోయినాయి. ఆ అసలు లీడర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆయనే ఎట్ట బయటపడాలా దేవుడా, ఎప్పుడు ముంచుకొస్తుంది, నోటీసులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు విచారణ, ఎప్పుడు చేయాలని ఆయన బిక్కుమంటున్నాడు. అసలు నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఈ పరిస్థితిలో క్యాడర్ మొత్తం జారిపోతోంది. లీడర్లేమో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, కోస్తా జిల్లాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాపు వైసీపీలో ఉన్న కాపు నేతలు చాలామంది జనసేనతో టైఅప్ పెట్టుకోవాలను, జనసేనలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ కన్నుగొట్టే కార్యక్రమాలు, లేకపోతే రాయబారాలు, పవన్ కళ్యాణ్ గారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నాలు, ఇవన్నీ మొదలైనాయి. ఒక ఆయన అయితే అరే ఊరే అని మాట్లాడే ఒక నాయకుడైతే హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి, కలెక్షన్ల వర్షం కురియాలి అని చెప్పి శుభాకాంక్షలు చెప్పాడు ఒక ఆయన, కోస్తా జిల్లాల నాయకుడు. ఇప్పటి వరకు తెలుస్తున్న దాని ప్రకారం ఒక సీనియర్ నాయకుడు, వైసీపీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఫ్యామిలీ ప్యాకేజ్ మాట్లాడుతున్నారు జనసేనతో అని వార్తలు వస్తున్నాయి. ఇంకొక సీనియర్ నాయకుడు బీజేపీతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు అనేది ఒక వార్త వస్తుంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల స్థాయి నాయకులు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. కానీ తెలుగుదేశంలోకి ఎంట్రీ అంత ఈజీగా లేదు. ఎంతో క్లీన్ చిట్ ఉంటే తప్ప, అది కూడా అన్కండిషనల్గా అయితే తప్ప టీడీపీలోకి ఎంట్రీ ఉండే అవకాశాలు కనిపించట్లా. అది కూడా లోకేష్కి నచ్చితేనే. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే టైం అంతా లోకేష్ డీల్ చేసుకోవాలి కాబట్టి ఆయనకు నచ్చితేనే అనేది ఒక ఇది నడుస్తుంది. ఆయన చాలా కండిషన్స్ పెడుతున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు వైసీపీలో ఉన్న క్రీమ్ లీడర్షిప్ అంతానేమో వేరే పార్టీల వైపు చూస్తున్నారు. క్రైమ్ లీడర్స్ అందరూనేమో జైల్స్ వైపు చూస్తున్నారు. క్రీమ్ ఏమో రాజకీయాల్లో వేరే పార్టీలు, క్రైమ్ అంతా జైళ్ళ వైపు, అసలు లీడర్కేమో గత్యంతరం దిక్కు దోసని పరిస్థితిలో క్యాడర్ అగమ్య గోచరం. ఇది ఇలాగే ఉంటే వైసీపీ పరిస్థితి ఏంటి? చాలా అగమ్య గోచరంగా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో వైసీపీ పరిస్థితి. చిన్న బ్రేక్ తర్వాత.